శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఛాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. అగజానన పద్మార్కం గజానన మహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే. ఇప్పుడు కుడి చేతిలో ఉద్ధరిణితో నీళ్లు పోసుకొని నేను స్వాహ అన్నప్పుడు వాటిని త్రాగండి. ఓం ఆచమ్య కేశవాయ స్వాహ, నారాయణాయ స్వాహ, మాధవాయ స్వాహ. ఇప్పుడు ఒక ఉద్ధరిణితో చేయి కడుక్కోండి. గోవింద విష్ణు మధుసూదన త్రివిక్రమ వామన శ్రీధర ఋషికేశ పద్మనాభ దామోదరాయ నమః. సంకర్షణ వాసుదేవ ప్రద్యుమ్న అనిరుద్ధ పురుషోత్తమ అథోక్షజ నారసింహ అచ్యుత జనార్దన ఉపేంద్ర హరే శ్రీకృష్ణాయ నమః. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమో నమః. ఇప్పుడు కొంచెం అక్షింతలు పసుపు వినాయకునిపై వేసి నమస్కరించండి. ఓం యశివో నామరూపాభ్యాం యా దేవీ సర్వమంగళాం తయో సంస్మరణాత్ పుంసాం సర్వతో జయమంగళం. లాభస్తేషాం జయస్తేషాం కుతస్తేషాం పరాభవ. ఏషామిందీవరస్యామో హృదయస్థో జనార్దనః. ఆపదాం అపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. బ్రహ్మమురారిసురార్చితలింగం నిర్మలభాసిత శోభితలింగం జన్మజ దుఃఖ వినాశకలింగం తత్ప్రణమామి సదాశివలింగం. దేవముని ప్రవరార్చితలింగం కామదహన కరుణాకరలింగం రావణదర్ప వినాశనలింగం తత్ప్రణమామి సదాశివలింగం. సుగంధ సులేపితలింగం బుద్ధి వివర్ధన కారణలింగం సిద్ధ సురాసుర వందితలింగం తత్ప్రణమామి సదాశివలింగం. కనకమహామణిభూషితలింగం పణిపతి వేష్టిత శోభితలింగం దక్షసుయజ్ఞ వినాశనలింగం తత్ప్రణమామి సదాశివలింగం. పందల రాజ పంచగిరీశ స్వామి రావయ్య మణికంఠ రావయ్య. పందల రాజ పంచగిరీశ స్వామి రావయ్య మణికంఠ రావయ్య. పంబావాస మాపడి పూజకు స్వామి రావయ్య మణికంఠ రావయ్య. పంబావాస మాపడి పూజకు స్వామి రావయ్య మణికంఠ రావయ్య. పందల రాజ పంచగిరీశ స్వామి రావయ్య మణికంఠ రావయ్య. పందల రాజ పంచగిరీశ స్వామి రావయ్య మణికంఠ రావయ్య. రావయ్యో మణికంఠ రావయ్య. స్వామి రావయ్యో మణికంఠ రావయ్య. పందల రాజ పంచగిరీశ
రావయ్యో మణికంఠ రావయ్యా స్వామి రావయ్యో మణికంఠ రావయ్యా రాజ పంచగిరీశ స్వామి రావయ్యో మణికంఠ రావయ్యా పంబావాసమ పడి పూజకు స్వామి రావయ్యా మణికంఠ రావయ్యా స్వామిని ఆరాధించేము పూలు పళ్ళు తెచ్చి స్వామికి పండుగ పెట్టేము అభిషేకాలతో స్వామిని ఆరాధించేము పూలు పండ్లు తెచ్చి స్వామికి పండుగ పెట్టేము 108 మెట్లకు పేట కొల్లియాడి 108 శరణాలు చెప్పాము 18 మెట్లకు పూజలు చేసాము పేట కొల్లియాడి నిన్న మెప్పించాము స్వామి రావయ్యో మణికంఠ రావయ్యా స్వామి రావయ్యో మణికంఠ రావయ్యా రాజ పంచగిరీశ స్వామి రావయ్యో మణికంఠ రావయ్యా రాజ పంచగిరీశ స్వామి రావయ్యో మణికంఠ రావయ్యా పంబావాసమ పడి పూజకు స్వామి రావయ్యా మణికంఠ రావయ్యా పంబావాసమపడి పూజకు స్వామి రావయ్యా మణికంఠ రావయ్యా రాజ పంచగిరీశ స్వామి రావయ్యో మణికంఠ రావయ్యా స్వామి రావయ్యో మణికంఠ రావయ్యా స్వామి రావయ్యో మణికంఠ రావయ్యా స్వామి రావయ్యో మణికంఠ రావయ్యా హర ఓం నమ శివాయ హర ఓం నమ శివాయ హర ఓం నమ శివాయ హర ఓం నమ శివాయ నమ శివాయ నమ శివాయ ఓం నమ శివాయ నమ శివాయ నమ శివాయ హర ఓం నమ శివాయ సర్వలోకముల ఏలిక తానై వెలసెను ఈ శివుడు సకల జగములను కాచును తాని సాంబ సదాశివుడు ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ లింగాకారుడు శంకరుడు గంగను బంధించిన ఘనుడు మింగెను విషమే హరహరుడు పొంగును అమృతమై లింగాకారుడు శంకరుడు గంగను బంధించిన ఘనుడు మింగెను విషమే హరహరుడు పొంగును అమృతమై కైలాసము పైన పార్వతితో కూడి కొలువై ఉన్నాడు కరుణాసాగరుడు నమ శివాయ నమ శివాయ ఓం నమ శివాయ నమ శివాయ నమ శివాయ ఓం నమ శివాయ తలపై గంగానుదుట చంద్రుడు జటాజూటధారి మెడలో పాములు చేత కపాలము చర్మాంబరధారి తలపై గంగానుదుట చంద్రుడు జటాజూటధారి మెడలో పాములు చేత కపాలము చర్మాంబరధారి
త్రినేత్రములతోన తేజము చిందేను త్రిశూలమే పట్టి జగముల కాచేను నమ శివాయ నమ శివాయ ఓం నమ శివాయ నమ శివాయ నమ శివాయ హర ఓం నమ శివాయ నాదము వేదము నాట్యగానములాది రూపమతడు ఆది అంతములు లేని అజేయుడు ఆది దేవుడతడు నాదము వేదము నాట్యగానములాది రూపమతడు ఆది అంతములు లేని అజేయుడు ఆది దేవుడతడు అణువు అణువులోను బ్రహ్మాండము నిండా జయరూపుడు తానే లయకారుడు శివుడు నమ శివాయ నమ శివాయ ఓం నమ శివాయ నమ శివాయ నమ శివాయ ఓం నమ శివాయ రూపము నామము తత్వమనంతము మహాకాంతి తేజం సత్యము శివము సుందరమైన విశ్వజ్యోతి రూపం రూపము నామము తత్వమనంతము మహాకాంతి తేజం సత్యము శివము సుందరమైన విశ్వజ్యోతి రూపం జ్యోతిలింగములలో పూజలందుకొనును అగ్ని నీరు భూమి పంచభూతలింగం నమ శివాయ నమ శివాయ ఓం నమ శివాయ నమ శివాయ నమ శివాయ హర ఓం నమ శివాయ యజ్ఞము ధ్వంసము చేయగ వీరభద్రుడితడు ప్రళయ నాట్యము చేసే వేళ కాలరుద్రుడితడు దక్ష యజ్ఞము ధ్వంసము చేయగ వీరభద్రుడితడు ప్రళయ నాట్యము చేసే వేళ కాలరుద్రుడితడు అవతారములెన్నో సతీదేవి తోడు శివశక్తుల బంధం అర్ధనారీశ్వరుడు నమ శివాయ నమ శివాయ ఓం నమ శివాయ నమ శివాయ నమ శివాయ ఓం నమ శివాయ మహాదేవుని పతిగా కోరి సతి తపమునరించ మహాజంగమై పరీక్ష పెట్టి పార్వతి చేపట్టే మహాదేవుని పతిగా కోరి సతి తపమునరించ మాయ జంగమై పరీక్ష పెట్టి పార్వతి చేపట్టే పురోహితుడు తానై పెంగిని జరిపించే గిరిజా కళ్యాణం లోక శుభంకరము నమ శివాయ నమ శివాయ ఓం నమ శివాయ నమ శివాయ నమ శివాయ హర ఓం నమ శివాయ
ముద్దను బిడ్డను చేసి పార్వతి మురిసేను ఉసురే తీసి ప్రాణము పోసి గజముఖమును పెట్టి పసుపు ముద్దను బిడ్డను చేసి పార్వతి మురిసేను ఉసురే తీసి ప్రాణము పోసి గజముఖమును పెట్టి గణనాథుని చేసి పుత్రుని లాలించే గజాసురుని బ్రోచే ఆశ్రిత వత్సలుడు నమః శివాయ నమః శివాయ ఓం నమః శివాయ నమః శివాయ నమః శివాయ ఓం నమః శివాయ సకని మా శివయ్య అవతారం ఏందయ్యా వట్టి నిండా దుమ్ము నింపుకొని మెదల వేందయ్యా పక్కనుండే పార్వతి పట్టనట్టుండే ఏందవి నెత్తి మీది గంగమ్మ నిన్ను తడపదేందయ్యా హరితోలు పడి నాగుల వాసమేందయ్యా జోలి పట్టిన జంగమయ్య నీ వేషమేందయ్యా మంచుకొండ నీ ఇల్లయ్యా వెండి సంగమని సిగనయ్యా సకని మా శివయ్య అవతారం ఏందయ్యా వట్టి నిండా దుమ్ము నింపుకొని మెదల వేందయ్యా పక్కనుండే పార్వతి పట్టనట్టుండే ఏందవి నెత్తి మీది గంగమ్మ నిన్ను తడపదేందయ్యా జడలే చిక్కుముడులా మాసేనేందయ్యా అటు ఇటు కాని కన్ను నుదుటనేందయ్యా నిలబడుపు సందమామ నెత్తినేందయ్యా రూపముండి నీకు లింగ పూజలేందయ్యా విషమే గొంతులో ఎట్టా నిలుపుకున్నావో కాటి బూడిదని ఎట్టా పూసుకుంటావో విషమే గొంతులో ఎట్టా నిలుపుకున్నావో కాటి బూడిదని ఎట్టా పూసుకుంటావో ఎట్టబడితే అట్ట ఉంటే అమ్మే ఎట్టా చూస్తూ ఉందయ్యా పార్వతమ్మే ఎట్టా చూస్తూ ఉందయ్యా సకని మా శివయ్య అవతారం ఏందయ్యా వట్టి నిండా దుమ్ము నింపుకొని మెదల వేందయ్యా పక్కనుండే పార్వతి పట్టనట్టుండే ఏందవి నెత్తి మీది గంగమ్మ నిన్ను తడపదేందయ్యా కొడుకు తలని ఎట్టా నరికినవయ్యా వైరాగ్యాన్ని ఎట్టా మోసినవయ్యా పిల్లని ఇచ్చిన మామని సంపడమేందయ్యా భూతగణాలతో సావాసమేందయ్యా భస్మాసురుని కెట్టా తాటి వరమిస్తివో సతి పార్వతి నీతో ఎట్టా ఏగుతున్నదో భస్మాసురుని కెట్టా తాటి వరమిస్తివో సతి పార్వతి నీతో ఎట్టా ఏగుతున్నదో సెట్ట కోపం వచ్చిన నిన్ను ఎట్టా తిట్టేదయ్యా శివయ్యా నిన్ను గుండెల్లోనే పెట్టుకుంటేనయ్యా సకని మా శివయ్య అవతారం ఏందయ్యా వట్టి నిండా దుమ్ము నింపుకొని మెదల వేందయ్యా పక్కనుండే పార్వతి పట్టనట్టుండే ఏందవి నెత్తి మీది గంగం హర హర ఈశ్వర శంభో శివ శంకర ఓం నమః శివాయ నీలకంధర శిరసున గంగమ్మతో అనుగుణ గౌరమ్మ
ఈశ్వరా పొలిమేరలో వీరభద్రుడా వెండి కొండ మీద వెల్పు నీవురా ఇలాక పాలకాల భైరవ ఆ పాల నుండి కావరా నీ అగలే కాచీమైన గుట్టని మూడు కల్లరేడువురా రుద్రం భజే రుద్ర తేజం భజే విభూతి భూషణాహర రౌద్రం భజే రౌద్ర రూపం భజే నటరాజ చంద్రశేఖర గంగనెత్తుకొని నేల గొంతు నింపు జంగమయ్య నీవురా ఆది అంతమంటూ లేని స్వామి ఆదిశక్తి తమమ్మ ధరించరా హర హర ఈశ్వర శంభో శివ శంకర ఓం నమః శివాయ నీలకంధర శిరసున గంగమ్మతో తనువున గౌరమ్మతో తరరిరా తరివి తీర ఈశ్వర శివాయ రుద్రాయ భద్రాయ సర్వాయ సర్వాయ శివ పూజకు వేళాయే కదలిరా ఓం నమః శివాయ శివరాత్రికి శివ శివాని అవని గొంతు విప్పెరా జాగారం జయధ్వానం జగమే కైలాసమై ఆడెరా ఆటలాడుకుంటూ శంకరుడా నీ పాట పాడుకుంటూ ఈశ్వరుడా తెల్లవార్ల భక్తి తోటి నిన్ను మొక్కి పూజలు చేసామురా మేలు స్వామి వయ్య శంకర నువ్వు లేని చోటు ఎక్కడుందిరా కరలాన్ని తాగే గల కంఠుడా సరిలేని స్వామి నిలిచినావురా భూగోళమంతా నీలీల కాదా భూతనాదారాత నీవురా రుద్రం భజే రుద్ర తేజం భజే విభూతి భూషణాహర రౌద్రం భజే రౌద్ర రూపం భజే నటరాజ చంద్రశేఖర గంగనెత్తుకొని నేల గొంతు నింపు జంగమయ్య నీవురా ఆది అంతమంటూ లేని స్వామి ఆదిశక్తి తమమ్మ ధరించరా హర హర ఈశ్వర శంభో శివ శంకర ఓం నమః శివాయ నీలకంధర శిరసున గంగమ్మతో తనువున గౌరమ్మతో తరరిరా తరివి తీర ఈశ్వరా శివాయ యోగాయ భోగాయ రాగాయ రమ్యాయ పంచాక్షరి వేదాంత మోగేరా ఓం నమః శివాయ మారేడుకు మారేడుతూ అభిషేకం జరపగా నైవేద్యం ఆతిథ్యం మా మనసులు నీకురా శంకరా కోటి మొక్కులను తీర్చుకొని నీ పేరు వేయి తీర్లు తలుచుకొని మళ్ళీ మళ్ళీ నిన్ను మొక్కుకుంటూ కొలిసేము ఈశ్వరా జాగులేదు నీకు శంకర ఖాళీ ఉండనిది శివ శంకర వరమియ్యవయ్యా ఓరి శంకర కొలలేని ప్రేమ మాకు నీవురా ఆకాశమంతా ఆదరణ నిధి అంత నీవు ఆది శంకర రుద్రం భజే రుద్ర తేజం భజే విభూతి భూషణాహర రౌద్రం భజే రౌద్ర రూపం భజే నటరాజ చంద్రశేఖర గంగనెత్తుకొని నేల గొంతు నింపు జంగమయ్య నీవురా ఆది అంతమంటూ లేని స్వామి ఆదిశక్తి తమమ్మ ధరించరా హర హర ఈశ్వర శంభో శివ శంకర ఓం నమః శివాయ నీలకంధర శిరసున గంగమ్మతో తనువున గౌరమ్మతో తరలిరా తనివి తీర ఈశ్వర పరమేశ్వర స్వరూపం విచిత్రంగా ఉంటుంది. అనాదిగా భక్తుడికి అన్ని అనుమానాలే. ఎంతోమంది వేదాంతులు సందేహ నివృత్తి చేయటానికి ప్రయత్నించారు. అయినా మన అనుమానాలు మనవే. సరే, మరి అయ్యగారి వైఖరి గురించి సాక్షాత్తు అమ్మవారి సమాధానం చెబితే? నువ్వైనా చెప్పవమ్మ సాంబ శివునికి, నువ్వే కను విప్పవమ్మ సాంబ శివునికి. అమ్మా నువ్వైనా చెప్పవమ్మ సాంబ శివునికి, నువ్వే కను విప్పవమ్మ సాంబ శివునికి. ఈ బూది రేఖలేందే సాంబ శివునికి, ఈ బూది రేఖలేందే సాంబ శివునికి, ఈట మరుట మోతలేందే సాంబ శివునికి. ఈ బూది రేఖలే మీ నొసటి గీతలు, ఈ బూది రేఖలే మీ నొసటి గీతలు, ఈ
చెప్పవమ్మ సాంబ శివునికి, నువ్వే కరువిప్పవమ్మ సాంబ శివునికి. అమ్మ నువ్వైనా చెప్పవమ్మ సాంబ శివునికి, నువ్వే కరువిప్పవమ్మ సాంబ శివునికి. పుసగొట్టే పాములేందే సాంబ శివునికి, పుసగొట్టే పాములేందే సాంబ శివునికి, అట్టలు గట్టిన జడల సాంబ శివునికి. బుసగొట్టి పాములేర మీ కోరికలు, బుసగొట్టి పాములేర మీ కోరికలు, అట్టలు కట్టిన జడలే పాతకమ్ములు. అమ్మ నువ్వైనా చెప్పవమ్మ సాంబ శివునికి, నువ్వే కనువిప్పవమ్మ సాంబ శివునికి. అమ్మ నువ్వైనా చెప్పవమ్మ సాంబ శివునికి, నువ్వే కనువిప్పవమ్మ సాంబ శివునికి. కంటి నిండ మంటలేందే సాంబ శివునికి, కంటి నిండ మంటలేందే సాంబ శివునికి, నెత్తి మీద నీళ్ళేందే సాంబ శివునికి. కంటిలోని మంటే గద కామదహనము, కంటిలోని మంటే గద కామదహనము, నెత్తి మీది గంగే గద పాపహరణము. అమ్మ నువ్వైనా చెప్పవమ్మ సాంబ శివునికి, నువ్వే కనువిప్పవమ్మ సాంబ శివునికి. అమ్మ నువ్వైనా చెప్పవమ్మ సాంబ శివునికి, నువ్వే కనువిప్పవమ్మ సాంబ శివునికి. చేతిలో త్రిశూలమేందే సాంబ శివునికి, చేతిలో త్రిశూలమేందే సాంబ శివునికి, గొంతులోన ఇసమేందే సాంబ శివునికి. చేతిలో త్రిశూలమే సంహారమురా, చేతిలో త్రిశూలమే సంహారమురా, గొంతులోని విషమేమి సంరక్షణరా. అమ్మ నువ్వైనా చెప్పవమ్మ సాంబ శివునికి, నువ్వే కనువిప్పవమ్మ సాంబ శివునికి. అమ్మ నువ్వైనా చెప్పవమ్మ సాంబ శివునికి, నువ్వే కనువిప్పవమ్మ సాంబ శివునికి. కాటిలో విహారమేందే సాంబ శివునికి, అవ్వ కాటిలో విహారమేందే సాంబ శివునికి, చేతిలో కపాలమేందే సాంబ శివునికి. కడకు వల్ల కాడే గద మీ నివాసము, కడకు వల్ల కాడే గద మీ నివాసము, కపాలమే గద కడకు మీ విలాసము, కపాలమే గద కడకు మీ విలాసము. ఓ పసిపిల్ల, కొండ మీద దేవుడున్నాడంటూ ఎక్కుతోంది. ఆ పిల్లకు అవ్వా కావాలి, బువ్వా కావాలి, అంటే అమ్మా కావాలి, నాన్న కావాలి. అందుచేత కష్ట నష్టాల కోర్చి కొండపైకి చేరుకుంది. అమ్మయ్య అనుకుంది. తీరా అక్కడ అర్ధనారీశ్వరులు ప్రత్యక్షమయ్యారు. అమ్మ అయ్య ఇద్దరూను. దొరికావా అర్ధనారీశ్వరుడా, విడివిడిగా వెతికాను ఒక చోటే కలిశారు. అమ్మమ్మ అమ్మయ్య దొరికావా అర్ధనారీశ్వరుడా, విడివిడిగా వెతికాను ఒక చోటే కలిశారు.
పొడిసి కొట్టేది మన కర్మ ఫలమంట. అమ్మయ్య దొరికావా అర్ధనారీశ్వరుడా, విడివిడిగా వెతికాను ఒక చోటే కలిశారా. అయ్యేమో కళ్ళంట, అమ్మేమో చూపంట, దయతోటి మన మీద కురిసేది కరుణంట. అయ్యేమో కళ్ళంట, అమ్మేమో చూపంట, దయతోటి మన మీద కురిసేది కరుణంట. అమ్మయ్య దొరికావా అర్ధనారీశ్వరుడా, విడివిడిగా వెతికాను ఒక చోటే కలిశారా. అమ్మేమో విరిదండ, అయ్యేమో పరిమళము, గత జన్మ వాసనలు పోగొట్టు మనకంట. అమ్మేమో విరిదండ, అయ్యేమో పరిమళము, గత జన్మ వాసనలు పోగొట్టు మనకంట. అమ్మయ్య దొరికావా అర్ధనారీశ్వరుడా, విడివిడిగా వెతికాను ఒక చోటే కలిశారా. అయ్యేమో పలుకంట, అమ్మేమో పులుకంట, ఆగార్థం కలగలిపి పరమార్థ పదమంట. అయ్యేమో పలుకంట, అమ్మేమో పులుకంట, ఆగార్థం కలగలిపి పరమార్థ పదమంట. అమ్మయ్య దొరికావా అర్ధనారీశ్వరుడా, విడివిడిగా వెతికాను ఒక చోటే కలిశారా. అయ్యేమో తేజస్సు, అమ్మేమో ఆయుషు, ఆది దంపతులు మనకిచ్చే ఆశీసు. అయ్యేమో తేజస్సు, అమ్మేమో ఆయుషు, ఆది దంపతులు మనకిచ్చే ఆశీసు. మూలాధారం నుంచి స్వాధిష్టానం నుంచి మణిపూరక చక్రానికి, మణిపూరక చక్రం నుంచి హృదయంలో ఉండేటటువంటి ఈ అనహత చక్రానికి, తర్వాత కంఠంలో ఉండే విశుద్ధి చక్రానికి, తర్వాత ఆజ్ఞా చక్రానికి వచ్చి చివరిలో సహస్రాల చక్రానికి వెళుతుంది. ప్రధాన సమస్యలు అంటే సమస్య కాదు, ఇక్కడ సత్యనారాయణ గారు మొట్టమొదటిగా దీన్ని బాగు చేసి దీనికి మూలకారకుడు అతనే. ఎప్పటికైతే ఎంత శ్రమించి ఏమంటారు అది చేశాడు. ఈసారి రాబోయే ప్రాజెక్టులో ఏమంటారు అతను ఒకటి మనం ఒకటి ఇంకొకటి చేయకుండా ఏమంటారు ఒకే భావంతో ఇక్కడ ఏకాభిప్రాయాన్ని అంటే ఒకరు చెప్పకుండా ఒకరు చేయకుండా అతను కూడా మనం కూర్చొని ఏకాభిప్రాయంతో ఇక్కడ మనం నిర్మాణం చేసుకుంటే బాగుంటుంది. దీనికి మా మాతాపితృలు తరఫున 1,00,000 రూపాయలు ఖచ్చితంగా కూడా నేను ఇవ్వడానికి సంసిద్ధంగా ఉన్నాను. అదే ప్రాజెక్టు కనీసం 25 లక్షలతో కొన్నిద్దరు మన గణపతి మినిస్టర్ గారు కూడా దీనికి 1,00,000 రూపాయలు దాన్ని ప్రకటించారు. కాబట్టి ఇక్కడ 1,00,000 మన మధ్యలో దేవాలయం కట్టేటప్పుడు మన గ్రామస్తులు మెట్ల నిర్మాణం మా అన్నయ్య గారు సూర్యనారాయణ వాళ్ళందరూ లేని వాళ్ళని లెక్క పెట్టుకొని నాకు లాక్కొచ్చిన తర్వాత ఏదైతే అయిందని 2013లో అంతటి వరకు కూడా దాన్ని తీసుకురావడం జరిగింది. దాన్ని విమర్శించినటువంటి వాళ్ళు ఉంటారు. మా ఎవరో ప్రత్యక్ష మా బాబాయ్ గారు ఆ అబ్బాయి అది చేసాడు కాబట్టి అప్పుడు కాలు విరిగిపోయింది. పరమేశ్వరుడు విరిచేసాడండి అమావాస్యకి. అది నాకు శివుడు కళ్ళలో కనిపించి చెప్పాడు, అందుకే విరిచానంటే నా దగ్గర కూర్చొని డబ్బులు గట్ట అన్నట్టు ఇలా నీకు అందుకే కాలు పోయిందట అన్నాను మంచంలో ఉండేటప్పుడు. మా ఇద్దరికి తెలిసిన విషయం. మరి వ్యక్తులు పేర్లు పక్కన పెట్టాను.
అప్పుడు నేను అన్నా, నేను అంత అదృష్టవంతుడు, పరమేశ్వరుడు దృష్టి నా మీద కలిగింది, నాకు కాలు వచ్చేద్దాం అనుకుంటే కాబట్టి ఎందుకు చింతించలేదు, దినాలు ఎందుకు అన్నాను. కాబట్టి మళ్ళీ ఇప్పుడు ఊరుకుంటే ఎప్పుడు వచ్చాడు, ఈ గడపకి వచ్చాడు. ఇప్పుడు వచ్చి స్వామి ఇలా లేదు అక్కడితో నాటికూడదు, మేము మనం దీప ప్రజ్వలన చేయాలి అని చెప్తాను. ఇప్పటివరకు వచ్చింది కాబట్టి దీన్ని ఖచ్చితంగా మాఘమాసంలో ఏమంటారు, మాఘమాసంలో మనం కొబ్బరికాయ అందరం గ్రామంలో అందరినీ కూడా ఒకసారి ఒక మంచిలో చూసుకొని కూర్చొని అనుకొని కొబ్బరికాయ కొడదాం. ముందు ఇది ఏకం ఒక దీనిగా తీసుకొచ్చి దానికి తగినటువంటి వాళ్ళు ఏమన్నా మనం తీసుకొచ్చి, ఎందుకంటే ఇక్కడ నిర్మాణం చేయాలంటే ఒక ఆర్కిటెక్ట్ కూడా మనకు అవసరం ఉంటుంది. ఏ విధంగా చేస్తే ఎలా బాగుంటుందని మన సొంత నిర్ణయాలు కాకుండా అటువంటి వాళ్ళు తీసుకొచ్చి ఇలా కడితే బాగుంటుందని నా అభిప్రాయం. కాబట్టి మేము అందరూ సహాయ సహకారాలు అందించితే ధన రూపంలోనే కాదు. ఈ రోజు ఇంత పబ్లిక్ అయిందని అర్థం ఏంటంటే డబ్బు కాదు, మనం ఏకం ఖర్చు పెట్టింది 10,000 రూపాయలు కూడా లేదు. 10,000 కాదు, 1000 రూపాయలు కూడా ఎవరు ఖర్చు, ఇండివిజువల్ ఎవరు ఖర్చు పెట్టారు కానీ ఎవరైనా ఖర్చు పెట్టేవాడిని. కానీ ఎంతో కార్యక్రమం జరిగింది. కాబట్టి మీద కూడా ఖచ్చితంగా అలా జరుగుతుంది. మీ అందరూ కూడా అందరూ సమిష్టి కృషిగా చేస్తే బాగుంటుందని చేస్తున్నాం. ఇంకా 5 నిమిషాలు తేడా ఉంది. ఎవరైనా మీ అభిప్రాయం చెప్పాలంటే 3 నిమిషాల్లో చెప్పవచ్చు. నేతేటి గణేశ్వర రమేష్ గారు దీనికి 1,00,000 రూపాయలు ఇవ్వడానికి ప్రకటించారు. దీని విషయం మీ పేరు చెప్పండి. ఆచార్య గారు గురుమూర్తి ఆచార్య గారు ప్రసం, అతను కనిపించకుండా ఈరోజు గొప్ప నెట్వర్క్ చేసింది. అక్కడ నా పక్కనే తిరిగి నా పక్కనే ఉన్నాడు అతను. కాబట్టి అతను ఒక 20,000 రూపాయలు అతను కూడా ఇచ్చారు. అది ఇప్పుడు అందరూ ఏదో ఇక్కడ ప్రకటించాలో చెప్పాలని కాదు, అంటే నా సంఘం మీకు తెలుసు, ఏదనుకున్నా అది వెళ్తున్నా ఇక్కడ డబ్బాలు మనియాలి, మేము అనుకున్నా తప్పలేదు. కాబట్టి అతను కూడా ఇవ్వడం జరిగింది. కాబట్టి అందరూ ఆలోచించడం, గ్రామంలో దీన్ని అందరినీ తీసుకెళ్దాం, గ్రామంలో పెద్దలు అందరూ దీన్ని అంగీకరించినప్పుడు మనం వెళ్దాం. చూడండి, చేస్తున్నాం. ఇంకెవరైనా చెప్పాలంటే అక్కడ ఎంత ఆదరాభిమానాలతో మనం ఆలోచించడం. అన్ని గ్రామాల్లో కూడా ఇటువంటి మోటివేషన్ చేసి ఈ శిబిరాన్ని మనం అభివృద్ధి చేయాలి. తప్పనిసరిగా కూడా స్వామివారి యొక్క అనుగ్రహం ఉంటుంది. ఓం జాతవేదశేషు నవామ సోమ మరాఠే యతో నిదహాతి వేదః సనత్పరిషద్గాన విశ్వానావేవ సింధం దురితాత్యగ్నిః రామగ్నివర్ణాం తపసా జ్వలంతే వైరోచనీ కర్మఫలేషు దుష్టాం దుర్గా. అనవసరంగా ఎక్కడెక్కడో వెతుకుతాం కానీ వాడెక్కడో లేడు. జ్యోతి స్వరూపుడై మన హృదయంలోనే ఉన్నాడు. కాకపోతే దాని నిండా పెనుమాయ వంటి చీకటి కప్పి ఉంది. అది తీసేస్తే అఖండ తేజోమయుడైన పరమేశ్వర సాక్షాత్కారం. శివుడు నీలోన గల శివుడు లోకమ్ములేలగలడు, కోరితే శోకమ్ము బాపగలడు. నాలోన శివుడు గలడు, నీలోన శివుడు గలడు, నాలోన శివుడు గలడు.
గంగపైకెత్తగలడు నాలోన గల శివుడు నీలోన గల శివుడు గంగపైకెత్తగలడు పాపులను తుంగలో తొక్కగలడు నాలోన శివుడు గలడు నీలోన శివుడు గలడు నాలోన శివుడు గలడు నీలోన శివుడు గలడు నాలోన శివుడు గలడు నీలోన శివుడు గలడు నాలోన గల శివుడు నీలోన గల శివుడు కొండపై ఉండగలడు నాలోన గల శివుడు నీలోన గల శివుడు కొండపై ఉండగలడు వరమిచ్చి గుండెలో పండగలడు నాలోన శివుడు గలడు నీలోన శివుడు గలడు నాలోన శివుడు గలడు నీలోన శివుడు గలడు నాలోన శివుడు గలడు నీలోన శివుడు గలడు నాలోన గల శివుడు నీలోన గల శివుడు ఒక కన్ను తెరవగలడు నాలోన గల శివుడు నీలోన గల శివుడు ఒక కన్ను తెరవగలడు వద్దంటే రెంటిని మూయగలడు నాలోన శివుడు గలడు నీలోన శివుడు గలడు నాలోన శివుడు గలడు నీలోన శివుడు గలడు నాలోన శివుడు గలడు నీలోన శివుడు గలడు నాలోన గల శివుడు నీలోన గల శివుడు సగము పంచియగలడు నాలోన గల శివుడు నీలోన గల శివుడు సగము పంచియగలడు తిక్కతో అసలు తుంచేయగలడు నాలోన శివుడు గలడు నీలోన శివుడు గలడు నాలోన శివుడు గలడు నీలోన శివుడు గలడు నాలోన శివుడు గలడు నీలోన శివుడు గలడు నాలోన గల శివుడు నీలోన గల శివుడు మనలోన కలవగలడు నాలోన గల శివుడు నీలోన గల శివుడు మనలోన కలవగలడు దయతోటి తనలోన కలపగలడు నాలోన శివుడు గలడు నీలోన శివుడు గలడు నాలోన శివుడు గలడు నీలోన శివుడు గలడు నాలోన శివుడు గలడు నీలోన శివుడు గలడు నాలోన గల శివుడు నీలోన గల శివుడు నాటకాలాడగలడు నాలోన గల శివుడు నీలోన గల శివుడు నాటకాలాడగలడు తెరవించి మూట కట్టేయగలడు నాటకాలాడగలడు తెరవించి మూట కట్టేయగలడు నాటకాలాడగలడు
తెరదించి మూట కట్టేయగలడు నాటకాలాడగలడు తెరదించి మూట కట్టేయగలడు నాటకాలాడగలడు. గల్లు గల్లు గజ్జల మొతల శబరిమలై బాలుడా చెక్కారుని తనయుడా చెక్కారుని తనయుడా అయ్యప్ప దేవుడా గల్లు గల్లు గజ్జల మొతల శబరిమలై బాలుడా చెక్కారుని తనయుడా చెక్కారుని తనయుడా అయ్యప్ప దేవుడా గల్లు గల్లు గజ్జల మొతల 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 శబరిమలై బాలుడా చెక్కారుని తనయుడా చెక్కారుని తనయుడా అయ్యప్ప దేవుడా పూజకు వేలాయి పరుగున రావేమయ్యా పంబా నది బాలుడా పంబా నది బాలుడా పందల భూపాలుడా